హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే మ్యాంగో చీజ్ కేక్ అండి. మేమైతే ట్రై చేసినాము, ఎట్లున్నదని ఒకసారి మీరు కూడా చేయండి. అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ మ్యాంగోస్ అంటే మస్తు ఇష్టపడతారు కదా. సో ముక్కల్లాగా జ్యూస్లాగా కాకుండా ఇట్లా వెరైటీగా ట్రై చేయండి, మంచిగా తింటారు, మంచిగా ఉంటుంది. సో నేను ఎట్లా చేసిన అనేది ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. సో చూడండి, ఈ విధంగా నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నా, ఒక హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ప్యాకెటు, ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్, ఒక మామిడికాయ తీసుకున్నా అండి, మంచి పండుది, షుగరు, దాని తర్వాత ఎసెన్స్ అండి, వెనిలా ఎసెన్స్ తీసుకున్నా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా, బిస్కెట్స్ అన్నీ ఈ జ్యూసర్ జార్లో వేసేసుకొని ఇవన్నీ ముక్కల్లాగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. పొడిగా ముక్కలు చేసేసుకొని పొడి వచ్చేలాగా ఇట్లా చేసుకున్న తర్వాత పాలు ఒక గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టి అది స్టార్ట్ అవుతుంటుంది, పాలు కాగుతుంటే నెక్స్ట్ ఈలోపు మనము గ్రైండ్ చేసిన ఇది ఉంది కదా బిస్కెట్ పౌడరు, ఇదంతా ఈవెన్గా మంచిగా కింద స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బాక్స్ తీసుకొని మొత్తం ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్, పాలైతే కాగినాయి కదా, పాలు వేడైన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కు ఉంటుంది కదా, అది ఇందులో మనము ఇట్లా రసం అంతా ఇందులో పిండుకొని పాలను పలగొట్టుకొని పన్నీర్ తయారు చేసుకోవాలండి. పన్నీర్ ఎట్లా తయారు చేయాలో అందరికి తెలిసే ఉంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్లోనైతే పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా. సో అదే మిక్సీ జార్లో మనం ఈ ముక్కలన్నీ చుంచేసుకొని అందులో వేసుకోవాలి, పన్నీర్ ముక్కలన్నీ. సింపుల్ అండి, చిన్న పిల్లలు కూడా చేసే రెసిపీ ఇది, ఇష్టంగా చేసుకోవచ్చు సరదాగా ఆడతా పాడతా. సో దాని తర్వాత క్రీమ్ వేసేసుకుందాం. ఇందులో ఫ్రెష్ క్రీము ఒక 2 టేబుల్ స్పూన్ అవుతుంది, ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా ఇది ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఇది మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా, మిల్క్ మేడ్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలండి, మనం ఎంత తింటే అంత షుగరు. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎసెన్స్ వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో 2 అవర్స్ అయిన తర్వాత దీనిపైన వేసేసుకోవాలి ఇదంతా లేయర్గా, ఈ విధంగా మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకొని మరొక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టుకోవాలి. ఈలోగా మామిడికాయ మొత్తం మనం ఇట్లా జ్యూస్ లాగా చేసేసుకోవాలి, గుజ్జులాగా చేసుకొని అందులో మళ్ళీ ఒక లేయర్ లాగా పైన వేసేసుకోవాలి. సో నేనైతే 2 బాక్సులలో నింపి పెట్టుకున్నా మధ్యలోకి ఈ విధంగా. దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న పిల్లలు కాదు, అసలు ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినచ్చు. చల్లగా కడుపులో మధ్యాహ్నం లంచ్ చేయగానే, ఎండాకాలం 1-2-4 ముద్దలు తింటే, స్పూన్లు తింటే మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను తీసిన తర్వాత ఈ విధంగానైతే వచ్చింది, మస్తు ఎమ్మిగా కనిపిస్తుంది, చూడంగానే తినాలనిపించేటట్టు చల్లగా. ఎప్పుడు పీసెస్ జ్యూసెస్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుంది. సీరియస్లీ చాలా బాగా వచ్చింది, అసలు మంచిగా తినబుద్ధి అయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. సో మీరు కూడా మ్యాంగోస్తో ఏమేమి వెరైటీస్ చేస్తారో అవన్నీ మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. సో ఈ వీడియో మీకు నచ్చింది కదండి, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ వెరైటీస్ కోసం అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, సూపర్ ఉంటుంది. అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.